దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిర్ధారణ. ప్రియులారా, విశ్వాసానికి ఉండే లక్షణం నిర్ధారణ. ఇబ్బంది, వ్యతిరేకత ఉన్న లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి మీద నడవాలని దృఢముగా ఎంచుకునే శక్తిగా ఇది నిర్వచించబడింది. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో 12 సంవత్సరముల నుండి బాధపడుతున్నటువంటి స్త్రీ తాను ఏ రీతిగా నిర్ధారించుకున్నదో మనం చూస్తున్నాం. ఆమె అప్పటికే అనేక ఏండ్ల పాటు ధనం మొత్తం వైద్యులకు ఖర్చు చేసింది, అయినా సహాయపడలేదు. వాస్తవానికి ఆమె ఇంకా దారుణంగా ఉంది. అనేకులు ఆశలు వదిలివేసుకునేవారు, కానీ ఈమె మాత్రం నిర్ధారణతో ఉంది. ఆమె యేసు గురించి విన్నది. ఆయన ద్వారా స్వస్థతను పొందుకుంటానని ఆమెకు తెలుసు. కానీ ఆయన దొరికినప్పుడు మరో ఆటంకాన్ని ఎదుర్కొంది. ఆయన చుట్టూ గొప్ప సమూహం ఉంది. ప్రియులారా, నలువైపులా తన మీద పడుతున్న సమూహాలతో యేసు ఆవరించబడ్డాడు. ఆమె బలహీనురాలైన రోగి. ఎలా ఆ సమూహాన్ని దాటుకుని వెళ్ళగలదు? అంతేకాక రక్తస్రావం ఆమెను అపవిత్రురాలిని చేసింది. ఆమె ప్రజలను అపవిత్రులను చేస్తుంది గనుక బహిరంగముగా తిరగవద్దు. ఎవరైనా గుర్తించి ఆమె అపవిత్రతను బయలుపరిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపేలా ధర్మశాస్త్రం అనుమతిస్తుంది. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. ప్రియులారా, ఆమె గుంపులో ప్రాకుకుంటూ వెళ్ళి యేసు వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రాకడం ద్వారా మాత్రమే ఇలా చేరుకోగలదు. కిక్కిరిసిన గుంపులో వంగి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోలేదు. ఆమె చేతుల మీద, మోకాళ్ళ మీద ఉండవలసి వచ్చింది. స్వస్థతను పొందటానికి ఈ స్త్రీ ఏదైనా చేసేది. ప్రియులారా, ఈ స్త్రీ వలె అనేకులు చేయడం లేదు. వారు అంతగా ఇబ్బంది పడరు. వారు రాళ్లతో కొట్టి చంపే గుంపులో ప్రాణాలను ప్రమాదములో ఉంచుకోరు. గుంపులో కాళ్ళు చేతుల మీద వెళ్ళరు. బహుశా అందుకే వారు స్వస్థత పడరు. దేవుని బిడ్డలారా, ఆమెకున్న నిర్ధారణ అనేకులకు లేదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నుండి నీకు అవసరమైన దానికి నీకు మధ్యలో ఏది నిలబడింది, అది నీ నిర్ధారణ లోపం కాకుండా చూసుకో. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తము నుంచండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. తండ్రి, కుటుంబ వ్యక్తిగత అవసరతల కొరకు
ఎదురు చూస్తూ ప్రార్థించుచున్న బిడ్డలందరి మీద నీ కృపా కార్యములు వారి మీద అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుకు దయచేయమని, మీరే తోడై ఉండమని, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించుమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.